హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పుత్తడి బొమ్మ. ప్లీజ్ వాచ్ మై ఛానల్స్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్. జనవరి 29వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి జరిగేది ఇదే. ముఖ్యంగా మధ్యాహ్నం 3 తర్వాత మేషరాశి వారికి ఇదే జరుగుతుంది. మేషరాశి అనేది అంటే మేషరాశి వారికి ఎలా ఉంది బుధవారం రోజున, మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏంటి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధంగా ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 hours. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512 ఉంటుంది. ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో కష్టాలు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు అతి చిన్న వయస్సు నుండే అధికంగా కష్టపడేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటటువంటి వారు. అంతేకాదు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యత, కుటుంబం విలువ అధికంగా తెలిసి ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే 12 రాశుల్లోకెల్లా కూడా అత్యంత తెలివి కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే గనక మేషరాశి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఇలా మేషరాశి అనేది చాలా అద్భుతమైనటువంటి రాశి. ఇక ఈ మేషరాశి అంటే చాలా గొప్ప రాశి అని చెప్పుకోవచ్చు. మేషరాశి ఇలాంటి రాశి అని కాదు. మేషరాశి చాలా పవిత్రమైనటువంటి అంటే మేషరాశి చాలా గొప్ప రాశి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. వీరి ఆలోచన విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. వీరు ఎప్పుడైనా సరే ఆలోచించే విధి విధానం అనేది ఖచ్చితంగా చాలా గొప్పగా ఉంటుంది. వీరి జీవితం ఎప్పుడైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు కొంతమందికి కొన్ని కష్టాలు అంటే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వారి జీవితం అనేది చాలా బాగుంటుంది. కష్టాలు వస్తాయి కానీ అవి అతి త్వరగానే తొలగిపోతాయి. దరిద్రాలు కూడా కొన్నిసార్లు వెంటాడినప్పటికీ, వీరికి గ్రహాలు వెంటాడినప్పటికీ, గ్రహ దోషాలు అధికమయ్యి శని భగవంతుని యొక్క దుష్ప్రభావాల వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుండి కూడా విముక్తి అనేది పొందుతారు. అలాంటి దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి రోజు అతి త్వరగా ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనవరి 29వ తారీఖు బుధవారం రోజు మధ్యాహ్నం 3 తర్వాత మేషరాశి వారికి ఒక గొప్ప శుభవార్త అయితే అందుతుంది. అలానే విద్యార్థులకి కానీ లేదా ఉద్యోగస్తులకి కానీ ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. విద్యార్థులకి అనుకున్నటువంటి గోచారం నడుస్తుంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. విద్యార్థులకి వీరి యొక్క అంటే ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు కూడా అతి త్వరగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వారికి ఖచ్చితంగా అంటే కొన్ని రకాల సమస్యలు కూడా ఏవైతే వెంటాడుతూ ఉన్నాయో, కొన్ని పనులలో ఏదైతే విజయం కలగట్లేదో, కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. వారికి ఖచ్చితంగా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. వారికి ఏవైతే అనేక రకాల దుష్ప్రభావాలు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. వారికి జీవితంలో అనుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అంతేకాదు దూర ప్రయాణాలతో పాటు వీరికి అనుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం అద్భుతంగా కనిపిస్తుంది.
ఈ మేషరాశి వారికి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. వీరి జీవితం అనేది అత్యంత గొప్పగా అద్భుతంగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. వీరికి కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోయే రోజులు అతి త్వరగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలానే ఈ సమయంలో వీరికి గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయి ఇక ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు ఈ యొక్క మేషరాశి వారిపైన పడే అవకాశం ఉంది. అయితే వాటి నుండి విముక్తి కలగాలి అంటే జనవరి 29వ తారీఖున అంటే అమావాస్య రోజున ఉప్పు నిమ్మకాయతో ఇంటికి అలానే ఇంట్లో ఉండే వ్యక్తులకి దృష్టిని తీసుకోండి. అప్పుడు మీ చుట్టుప్రక్కల ఉండేటటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. మీకు విజయాన్ని రాకుండా ఆపే దుష్టశక్తులు తొలగిపోతాయి. మీ గ్రహాలు అంటే మీకు సంబంధించినటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా లేని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. ఈ సమయంలో ఏదైనా నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అన్నా మొదలు పెట్టుకోవచ్చు. అలానే ఎప్పటి నుండో ఉద్యోగం లేక నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగ అవకాశాల కోసం, వారికి కూడా ఈ సమయంలో విజయం కలిగే అవకాశం కనిపిస్తుంది. విజయవంతమైనటువంటి జీవితం గడిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో నూతనంగా ఏది ప్రారంభించాలి అనుకున్నా కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టినా కలిసి వస్తుంది. అంతేకాదు విద్యార్థులకి కూడా ఉత్తీర్ణత అద్భుతంగా ఉంటుంది. ఇలా మేషరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అలానే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అంటే పోటీ పరీక్షలు రాసి అందులో ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా అందులో కూడా శుభవార్త అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశి వారికి ఎప్పటి నుండో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆస్తి తగాదాలు అలానే ఆస్తి విషయంలో కోర్టు వ్యవహారాలు ఇందులో కూడా పైచేయి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేయటం కానీ లేదా నూతనమైనటువంటి వాహనాలు కావచ్చు, నూతనమైనటువంటివి ఏవైనా కొనుగోలు చేయటం కావచ్చు. ఇలా నూతనమైనటువంటివి వాహనాలు, గృహం అలానే ఇంకా ఏవైనా నూతనమైనటువంటి గొప్ప గొప్ప వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మేషరాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం గోచారం అద్భుతంగా నడుస్తుంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అంతేకాదు వీరికి కోరుకున్నంత అంటే ధనం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏదైతే కోరుకుంటారో అది వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు మనస్సులో గట్టిగా బలంగా మనస్సులో ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది. అంటే అలాగని చెప్పి ఇప్పుడు ₹1,00,00,000 రావాలి అని మనస్సులో అనుకోగానే వచ్చి పడతాయా అనుకోవటం కాదు. ఏదైనా మీరు సాధించాలి అని మనస్సులో ఒక్కసారి గట్టిగా అనుకొని దానికి తగినట్టుగా కృషిని చేస్తే గనక ఖచ్చితంగా మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే మీరు కొద్దిగా కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అంతకు మించిన ప్రతిఫలం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మేషరాశి వారికి. మధ్యాహ్నం 3 తర్వాత మాత్రం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఏదో ఒక శుభవార్త వస్తుంది. వివాహంలో ఆలస్యమైన వారికి వివాహంలో కావచ్చు, లేదా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, విదేశీ ప్రయాణాలు కావచ్చు, లేదా విదేశంలోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునేవారు కావచ్చు, లేదా దూర ప్రయాణాలు చేయాలి అనుకున్నా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి అనుకున్నా కలిసి వస్తుంది. మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో ఇష్ట దైవారాధన చేసుకోండి. ఇష్ట దైవాన్ని మనస్సులో వేడుకొని తర్వాత మీరు ప్రయాణించండి. తూర్పు వైపు ప్రయాణాలు కలిసి వస్తాయి. తూర్పు వైపు మరియు ఉత్తరం వైపు ప్రయాణాలు కలిసి వస్తాయి. బయట ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు నలుపు రంగు దుస్తులను తప్ప ఏవైనా ధరించి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా శుభం కలుగుతుంది. తెలుసుకున్నారు కదా జనవరి 29వ తారీఖు మేషరాశి వారికి విధంగా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.